హాయ్, నేను అరుణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మల్మల్ చికెన్ కర్రీ అంటారు. అంటే దీని గ్రేవీ మల్మల్ క్లాత్ లాగా సూపర్ సిల్కీగా, స్మూత్గా, సూపర్ డెలిషియస్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ కర్రీ కట్, ఇది 900 గ్రామ్స్, పచ్చిమిర్చి, కర్డ్, జింజర్, గార్లిక్, లెమన్, బాయిల్డ్ పొటాటోస్, స్మాల్ ఆనియన్, కొత్తిమీర, రెగ్యులర్ ఆనియన్, పెప్పర్, ధనియాలు జీలకర్ర పౌడర్, కారం, పసుపు, గరం మసాలా. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. నేను దీనికి పీనట్ ఆయిల్ వాడుతున్నాను, 2 టీ స్పూన్స్. ఫస్ట్ చిన్న ఉల్లిపాయలు వేస్తాను. ఈ చిన్న ఉల్లిపాయలు ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత మన రెగ్యులర్ ఉల్లిపాయలు మీడియం సైజు 2 వేసాను. ఉల్లిపాయలు వేసినాయి కదా, ఇప్పుడు దీనికి కావాల్సిన పేస్ట్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మెయిన్ పొటాటోస్ అనమాట. పొటాటోస్ బాయిల్ చేసి చల్లారించిన తర్వాత గ్రైండ్ చేయాలి. మిగిలిన ఈ పెరుగు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చితో కలిపి పేస్ట్ చేస్తాం అనమాట. ఇలా పొట్టు తీసిన తర్వాత ఈ ఉడకపెట్టిన పొటాటోస్ ఉన్నాయి కదా, వాటిని ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. ఈ పొటాటోస్ క్వాంటిటీ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను 900 గ్రామ్స్ చికెన్ వాడతాను కాబట్టి 2 పొటాటోస్ సరిపోతాయి నాకు. దీనిలోని కర్డ్ వేయాలి. కొంచెం థిక్ కర్డ్ అయితే బాగుంటుంది. దీనికి కావాల్సినన్ని పచ్చిమిర్చి, అల్లం ఒక పెద్ద ముక్క ఉంటుంది, వెల్లుల్లి చిన్నవి ఒక 20 వరకు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్గా స్మూత్గా చేసుకోవాలి, పేస్ట్ లాగా. చూడండి ఎలా ఉందా. ఇలా ఉంటే సరిపోతుంది. వాటర్ క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకుంటూ అప్పుడు గ్రైండ్ చేయండి. ఇలా స్మూత్గా వచ్చే వరకు గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి చికెన్ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కాసేపు వేగనివ్వాలి. చికెన్ కొంచెం వేగిన తర్వాత కారం, ఇది కూడా మీ టేస్ట్ని బట్టి. తర్వాత ధనియాలు జీలకర్ర పౌడరు, ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. తర్వాత సాల్ట్. ఇప్పుడు మళ్ళీ కాసేపు వేగనివ్వాలి. చికెన్ కొంచెం వేగింది. ఇప్పుడు పొటాటో గ్రేవీ యాడ్ చేయాలి. పెప్పర్ పౌడర్ కొంచెం వేయాలి. తర్వాత నిమ్మరసం ఒక 1/2 చెక్క. బాగా కలపాలి. ఈ టైంలో సాల్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు హాట్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టి కాసేపు కుక్ చేయాలి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర వేయాలి, అంతే. గరం మసాలా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. చూసారు కదా గ్రేవీ ఎలా ఉందో, సిల్కీగా. చూసారు, టెక్స్చర్ తెలుస్తుంది కదా, సూపర్ క్రీమీగా ఉంది. ఫైనల్గా గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకోండి.
కర్రీ రెడీ అయిపోయింది, బౌల్లో తీసుకుంటున్నా. ఇప్పుడు కర్రీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నేను రోటీతో తింటున్నాను. ఇదేంటంటే క్రీమీ గ్రేవీ కదా, దానివల్ల ఏంటంటే అన్నం కన్నా రోటీ, చపాతి, నాన్, దోశ ఇలాంటి వాటికైతే ఇంకా బాగుంటుంది. కర్రీ అయితే స్మూత్గా, సాఫ్ట్గా, సూపర్ సిల్కీగా ఉంది, సూపర్ డెలిషియస్గా కూడా ఉంది. మనం మామూలుగా చికెన్ కర్రీ చేసినప్పుడు ఇలాంటి క్రీమీ అండ్ రిచ్ గ్రేవీ కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అయితే కాజు పేస్ట్ వేస్తాం, లేదంటే హెవీ క్రీమ్ వేస్తాం. కానీ ఈ రెండు వేసినప్పుడు ఏమవుతుంది, క్యాలరీస్ అయితే చాలా పెరిగిపోతాయి. ఆ రెండు లేకుండా జస్ట్ ఆలు వాడి తక్కువ క్యాలరీస్తో అదే క్రీమీనెస్ మెయింటైన్ చేస్తూ సూపర్ డెలిషియస్ చికెన్ కర్రీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెసిపీ అంతా కలిపి క్యాలరీస్ అయితే 1700, అలాగే ప్రోటీన్ అయితే 195 గ్రామ్స్. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ సర్వింగ్ సైజ్ తీసుకోండి. మీకు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.